హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనకు న్యూ రేషన్ కార్డ్ కావాలంటే ప్రభుత్వం మనకు చెప్పింది కదా, అంటే ఓల్డ్ రేషన్ కార్డ్ నుండి మన నేమ్ అయితే డిలీట్ చేసుకోవాలి అని. అలా డిలీట్ చేసుకోవడానికి మనమైతే ఒక లెటర్, అంటే ఎంఆర్ఓ ఆఫీసర్ గారికి ఒక లెటర్ అయితే ఇలా రాస్తే మనకు తొందరగా అయిపోతుందంటే. అయితే ఈ విధంగా లెటర్ అయితే అంటే ఇలాగే రాయాలని చెప్పట్లేదు. ఈ లెటర్ని రిఫరెన్స్గా తీసుకొని అయితే మీరు లెటర్ని రాసేసి రేషన్ కార్డు, మీ కార్డ్ హోల్డర్ది రేషన్ కార్డు, ఇంకా ఆధార్ కార్డ్ జిరాక్స్లు, ఇంకా మీరు ఎవరిదైతే నేమ్ డిలీట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళదైతే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మ్యారేజ్ సర్టిఫికేట్, ఒకవేళ డెత్ పర్సన్ అయితే వాళ్ళ డెత్ సర్టిఫికేట్ అయితే అటాచ్ చేసేసి ఇవ్వాల్సి ఉంటుంది. మనము హెడ్డింగ్ అయితే ఇలా రాసుకోవాలండి, రిక్వెస్టింగ్ ఫర్ మెంబర్ డిలీషన్ ఇన్ రేషన్ కార్డ్ అనేసి. ఇంకా ఫ్రమ్ అడ్రస్ వచ్చేసి మన పేరు, మన రేషన్ కార్డులో కార్డ్ హోల్డర్ ఉంటారు కదా వాళ్ళ పేరు, ఇంకా రేషన్ కార్డులో ఉన్న అడ్రస్, ఇంకా వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ చూడండి సెకండ్లో 2 అని ఉంది కదా, 2 దగ్గర మనం సివిల్ సప్లై ఆఫీసర్స్ అని చెప్పేసి మనం ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడ ఉంటే అక్కడ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా రెస్పెక్టెడ్ సార్ మేడం అని చెప్పేసి సబ్జెక్ట్ దగ్గర అప్లికేషన్ ఫర్ డిలీషన్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్ ఫ్రమ్ రేషన్ కార్డ్ అనేసి మనం ఇక్కడ ఇవ్వాలండి. తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ హోల్డర్, అదే WAP అని ఉంటుంది కదా మనకు FSC నెంబర్, అదైతే మనం అక్కడ ఇచ్చేసేయాలి. తర్వాత మన కూతురుది అయితే కూతురుది, కొడుకుది అయితే కొడుకుది నేమ్, మ్యారేజ్ అయిన డేట్ ఉంటుంది కదా అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలండి రిలేషను. సన్ అయితే సన్ అంటే కొడుకు అయితే కొడుకు అని, డాటర్ అయితే డాటర్ అని మెన్షన్ చేయాలి. తర్వాత వాళ్ళదైతే ఇక్కడ ఎవరైతే వాళ్ళ కూతురు అయితే హస్బెండ్తో ఉంటుంది కదండి, వాళ్ళ అడ్రస్ కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసేసి వాళ్ళైతే కొత్త అప్లికేషన్ గురించి అయితే పెట్టుకుంటున్నారు, కొత్త రేషన్ కార్డు గురించి అయితే పెట్టుకుంటున్నారు కాబట్టి యాజ్ ఏ కార్డ్ హోల్డర్ నేను నా కార్డ్ నుంచి మా పాపని కానీ బాబుని కానీ పేరైతే డిలీట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ లెటర్ అయితే మీకు రాస్తున్నాను. ప్లీజ్ ఇష్యూ ద క్యాన్సలేషన్ సర్టిఫికేట్ ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్ఫర్ అవర్ నేమ్ టు హర్ హస్బెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ రేషన్ కార్డ్ అని చెప్పేసి ఇక్కడ నీట్గా మెన్షన్ చేసేసి, తర్వాత మళ్ళీ ఇంకా మనం ఏవేవైతే మనకు అటాచ్ చేయాలో, అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే మ్యారేజ్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ అయితే డెత్ సర్టిఫికేట్, ఇంకా వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్స్తో వాళ్ళ ఆధార్ కార్డ్స్ కూడా జిరాక్స్లు అయితే అటాచ్ చేయాల్సి ఉంటుందండి. ఇంతేనండి లెటర్. తొందరగా ఇదైతే అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి లెటర్ ఇలా రాసేసి ఇచ్చేస్తే. మీరైతే ఎంఆర్ఓ ఆఫీస్లో ఇదైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నా కంటెంట్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్తో నా ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా నా వీడియోస్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి కూడా చాలా అప్డేట్స్ ఉన్నాయండి. మీరు ఒక్కసారి నా ఛానల్ని అయితే చెక్ చేయండి. కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లెటర్ ఫార్మాట్ అయితే ఇంతేనండి. మీరు దీన్ని తెలుగులో కూడా, అంటే ఇది ఇంగ్లీష్లో రాశాను కదా, తెలుగులో అర్థం కావడం గురించి నేనైతే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పాను. తెలుగులో అయితే మీరు అలా రాసుకోవచ్చు, లేదు అంటే ఇలా ఇంగ్లీష్లో కూడా రాసి మీరు ఎంఆర్ఓ ఆఫీస్ గారికి అయితే ఇచ్చేయచ్చండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.